తెస్తారో ఇట్లాంటివేవో అన్నాడు. చూడు, అందులో ఒకటి నిజమైందంటే దీనికి అప్పటి నుంచి ప్లాన్ ఉంది, ఎవరిది బీజేపీదని ఎట్లా అన్నాడో ఇప్పుడు ఇది కూడా అలాగే అనడానికి రెడీ అయినారని అనిపిస్తుంది. 4 రోజుల తర్వాత ఐటీ దాడులు జరగానే వస్తారు ముందుకు. మేము ఆ రోజు చెప్పాం, మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాక ఈ ఐటీ దాడులు జరిగాయి. ఈ ఐటీ దాడులు జరగడంలో ముందే కుట్ర ఉందని, ఇదిగో పలానా రోజు మేము 4 రోజుల క్రితమే అన్నాము అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ 20-10 రోజులు వీళ్ళు ఇలాంటివి ఇంకా 4-5 అన్నా చేస్తారు ఖచ్చితంగా. ఇంతకంటే ఇంకా దిగజారి అసలు 5 ఏళ్ల పాటు మాకు అధికారం ఇచ్చిన ప్రజలకు మేము ఇది చేశాము కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాము, మీరు మమ్మల్ని ఓట్లు వేసి ఆశీర్వదించి ఇంకోసారి అధికారం ఇవ్వండి అని జనం దగ్గరికి పోవాల్సిన పాలకపక్షం ఆ వైపు అసలు వదిలేసి మొత్తం పొద్దున్న లేచిన అలా నుంచి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రోజుకు 100 సార్లన్నా ఆయన పేరు తలుచుకొని ప్రతిపక్షమే ప్రభుత్వం నడుపుతున్నట్టు ఇటువైపు దాడి చేయడం, ప్రతిపక్షం ఎవరితోనో అదృశ్య శక్తులతో కుమ్మక్కై డిస్టాబిలైజేషన్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈ వైపు తోసుకుంటూ పోతున్నాయి. దురదృష్టకరం. బహుశా ఎక్కడా జరగదేమో. ఒక్క పని అంటే ఒక్క పని ఇది మేము చేసామని గర్వంగా చెప్పుకోలేని ఒక్కటి లేనందువల్ల వచ్చిన దుస్థితి ఈ ప్రభుత్వానికి, అధికార పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. ఇంకో విషయం మీరు ముందు నుంచే గమనిస్తే ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమంటే 5 ఏళ్ల క్రితం వీళ్ళకి అధికారం ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత వరుసగా చూస్తే ఫస్ట్ ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేసి వాటి నుంచి ఎట్ట తప్పించుకోవాలని ఒక పక్క పోతే, తప్పించుకున్న తర్వాత రేపు వీళ్ళు ఓట్లేరు నిలదీసి అడుగుతారు కాబట్టి ఇప్పటి నుంచే అక్కడికి పోవడానికి ఏ రకమైన పన్నాగాల ద్వారా, కుట్రల ద్వారా, ఏ రకమైన పథకరచన ద్వారా వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ బయటపడవచ్చు అనే స్క్రీన్ ప్లే కానీ దానికి అవసరం ఇదంతా కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ప్రజలందరికీ బాగా కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తున్నది విషయం. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ ఫిరాయింపులు ట్రై చేశాడు. ప్రతిపక్షం ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో